తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ప్రభుదాస్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? చిట్నారు అంటాను. ఎందుకు వచ్చారండి ఇప్పుడు ఇక్కడికి? ఇక్కడ జగనన్న అభిమానులు అన్న మేము జగనన్న కోసం వచ్చాం. మాకు మంచి పనులే చేశారు. మా అమ్మాయికి పిల్లలకి ఏంటది అమ్మ ఒడి ఇలా పడుతున్నాయి. కాలేజీ బీచ్లు ఇవన్నీ బాగా పడుతున్నాయి. జగనన్న మాకు అన్ని చేశారు. మాకు మంచి చేశారు. ఆపరేషన్ ఇవన్నీ చేశారండి. అది ఆయనకే అర్థం ఓటు జగనన్నకి ఆర్చీపు అంటంలో. ఇంతకు ముందు ప్రభుత్వంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఏం లేదండి. చంద్రబాబు నాయుడు అంతా దొంగ. ఆయన మాటలు ఏం చేయడు. జగనన్న వచ్చాడు అందరికి చేశాడు. ఇంటి ముందు పెన్షన్ వస్తుంది. ఇంటి ముందు పెన్షన్ వస్తుంది. 1వ తారీఖులో వచ్చేస్తుంది. చంద్రబాబు నాయుడు ఏం చేయరండి. అది ఏం చేయరు. జగనన్న బాగా చేశాడు. అది జగనన్న రావాలి. మళ్ళీ జగనన్న రావాలి. జగనన్న రావాలి. మాకు అమ్మ డబ్బులు ఇచ్చాడు, ఆటో మిత్ర డబ్బులు ఇచ్చాడు. మేము జగనన్న ఎప్పుడు మర్చిపోలేము. ఎందుకమ్మా మరి ఇవన్నీ ఇచ్చేసి రేట్లు పెంచేశారంట? ఏం పర్వాలా, కష్టాల్లోనే ఉంటది సుఖం. అంటే మళ్ళీ ఎందుకు గెలవాలనుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఇంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నారుగా. చంద్రబాబు నాయుడు ఏ రకంగా పరిపాలన చేశారు మాకైతే జగన్ మాకు అంతా మంచిగా చేశాడు. మీ పేరమ్మా? రాజేశ్వరి. ఎక్కడి నుంచి వచ్చారు? బైబిల్ రోడ్. ఏందమ్మా డబ్బులు ఇస్తే వచ్చారా లేదంటే అభిమానంతో వచ్చారా? అభిమానంతో. ఎందుకు అసలు జగన్ గారు అంటే ఎందుకు అభిమానం? అభిమానం అంటే కొన్ని విషయాల్లో చూసాడు, కొన్ని విషయాల్లో ఆయన మేలు చేశారు కాబట్టి అందుకే జగనన్న కోసం అభిమానంతో వచ్చాము. ఏం మేలు చేశారమ్మా? ఏం మేలు చేశారు? పిల్లలకి చేయూతనిస్తున్నారు, పెద్దవాళ్ళకి చేయూతనిస్తారు, పిల్లలకి అమ్మఒడి ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన వచ్చాక కొద్దిగా పరిపాలన బాగుంది కాబట్టి ఆయన కోసం అభిమానంతో మేము వచ్చాము. మా ఓటు కూడా జగన్కి. ఇంతకు ముందు ప్రభుత్వంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అంతకుముందుకి ఇప్పటికి చాలా తేడా ఉంది. అంతకుముందుకి ఇప్పుడు ఈయన వచ్చిన కాడికి చాలా తేడా ఉంది. ఇంతవరకు 200 ఇచ్చే పెన్షన్ కోసం లైన్లో వెళ్ళి నిలబడేవాళ్ళు తెల్లవారు 4 గంటలకి. ఇప్పుడు ఇంటికి వచ్చే ఇస్తున్నాడు ఆయన. అందుకు ఈయన పరిపాలన మాకు బాగా నచ్చింది కాబట్టి ఈయన మీద అభిమానంతో మేము అందరం వచ్చాం. అంతేకాకుండా జగన్ గారు స్కూళ్ళు ఈ పిల్లల్ని చూసినట్టయితే గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయమ్మా? ఇప్పుడు ఈయన వచ్చాక ఈయన పరిపాలనలో గవర్నమెంట్ స్కూళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్ లాగే నడుస్తున్నాయి, అమలు చేస్తున్నాడు కూడా. ఈ కూడా ఇస్తున్నాడు ఈయన 10th క్లాస్ వాళ్ళకి యాప్లు. ఇప్పుడు ఈయన పరిపాలన అంతా బాగుంది. మళ్ళీ జగన్ గారికి ఓట్లు వేస్తారా? మేము వేస్తాం, మిగతా వాళ్ళ చేత కూడా వేపిస్తాం.